రిచ్ ఆర్ పూర్ ఈ స్టేటస్ ఒకటే ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరి జీవితాన్ని మార్చేస్తుంది. ఈ ఒక్క తేడాతోనే ఇద్దరు లోకాలు కూడా మారిపోతాయి. కానీ ఒకరు రిచ్ లైఫ్ లీడ్ చేయాలని, మరొకరు పూర్గా బతకాలని డిసైడ్ చేసేది ఎవరు? మన కళ్ళ ముందే ఎంతోమంది జీరో నుంచి హీరో అయిన వాళ్ళు ఉన్నారు, అండ్ అలాగే హీరో నుంచి జీరో అయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఒకరు అలా ఎదగడానికి, మరొకరు అలా పడిపోవడానికి వాళ్ళ అలవాట్లు మాత్రమే కారణం. ప్రతి ఫ్యామిలీకి ఎంతో ఇంపార్టెంట్ అని పర్సనల్ ఫైనాన్స్ ఎడ్యుకేషన్ మీద చాలా సంవత్సరాల నుంచి ఎఫర్ట్ పెడుతున్నాం. కానీ ఇంకా కూడా చాలామంది వాళ్ళ మనీని ఎలా మేనేజ్ చేసుకోవాలో తెలియక ఈ పర్సనల్ ఫైనాన్స్ టాపిక్ని అయితే ఇగ్నోర్ చేసేస్తూనే వస్తున్నారు. అందు గురించి అని ఫైనాన్స్ అర్థమయ్యే వాళ్ళు మాత్రమే కాకుండా ఫైనాన్షియల్ టాపిక్స్ అర్థం కాని వాళ్ళకి కూడా అర్థమయ్యే లాంగ్వేజ్లోని ఈ టాపిక్స్ నేర్పిద్దామని చెప్పి కొత్తగా మీ ముందుకి ఈ ప్రయత్నాన్ని అయితే తీసుకొస్తున్నాం. మన టీం మొత్తం కూడా ఎంతో ఎఫర్ట్ పెట్టి ఈ కంటెంట్ని అయితే మీ ముందుకు తీసుకొచ్చాం. ఈ కంటెంట్ చూసినప్పుడు మన ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో, పర్సనల్ ఫైనాన్స్ మీద ఇంట్రెస్ట్ చూపించిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా అర్థం అవుతుంది అనిపించినట్లయితే వీడియోని లైక్ చేసి వాళ్ళకి తప్పకుండా షేర్ చేయడం అయితే మర్చిపోకండి. అండ్ మేము చేసిన ఈ కొత్త ప్రయత్నం మీద మీ అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నెలాఖరు అయిపోతుంది, ఇంకా జీతం రాలేదు. అమ్మా క్యాష్ తల్లి, ఇంకెప్పుడు వస్తావమ్మా? జై జై లక్ష్మి, జై మేవు లక్ష్మి, జై ధనలక్ష్మి సిద్ధించు గమ గమ. శాలరీ వచ్చినట్టుంది, డోర్ ఓపెన్ చేస్తాను. ఇదిగో నాయన నీ జీతం వచ్చింది. థ్యాంక్స్ అమ్మా, మంచి అవసరం ఉన్నప్పుడు తీసుకొచ్చావు. పోయిన నెల కాకుండా ఈ నెలనే డబ్బులు జాగ్రత్తగా చూసి ఖర్చు పెట్టు. గట్టిగా ప్లాన్ చేశానమ్మా, రాత్రికి నాన్సీతో పార్టీ. నాన్సీ అంటున్నావు, మొత్తం నాకే గలదు, జాగ్రత్త చూసుకో. అవన్నీ తర్వాత, టైం అయిపోతుంది, మళ్ళీ కలుద్దాం, బాయ్ బాయ్. ఈ ఎదవ ఈ నెల కూడా అడుక్కు తినేలాగే ఉన్నాడు. ఇదిగో నాయన నీ బిజినెస్ ఇన్కమ్ వచ్చింది, జాగ్రత్తగా ఖర్చు పెట్టుకో. అన్ని ప్లాన్ చేస్తాను ఆల్రెడీ. నువ్వు సేవింగ్స్ అవన్నీ చాలా బాగా చేస్తున్నావు, మంచిదే. కాకపోతే కొంచెం ఎంజాయ్ కూడా చేయి లైఫ్లో. దానికి కూడా ఫ్రెండ్స్తో ట్రిప్ ప్లాన్ చేశా. ఫ్రెండ్స్తో కాబట్టి డబ్బులు షేరింగ్ ఉంటుంది, పెద్దగా ఖర్చు కూడా అవ్వదు. నేను ఇప్పుడు చెప్పే స్టేట్మెంట్కి మీలో ఎంతమంది అగ్రీ అవుతారు లేదా డిసగ్రీ అవుతారో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నేనేమంటానంటే డబ్బుతో మనం ఎలాగైతే ప్రవర్తిస్తామో డబ్బు కూడా మనతో అలాగే ప్రవర్తిస్తుంది అంటాను. అవునా కాదా? పూర్ మనీ మేనేజ్మెంట్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళకి, రిచ్ మనీ మేనేజ్మెంట్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళకి మధ్యలో డిఫరెన్స్ క్రియేట్ అయ్యేది ఇక్కడే. పూర్ మనీ మేనేజ్మెంట్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు వాళ్ళ దగ్గర ఏదైతే డబ్బులు ఉంటాయో వాళ్ళు ప్రజెంట్ అవసరాలు తీర్చడానికి ఒక సాధనంగా మాత్రమే చూస్తుంటారు. వేరే రిచ్ మనీ మేనేజ్మెంట్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు వాళ్ళ ప్రజెంట్ అవసరాలను మాత్రమే కాకుండా ఫ్యూచర్ గురించి కూడా ఆలోచిస్తారు. మనం స్కిట్లోకి వచ్చేసాం కదా, యశ్వంత్ తన సంపాదన కేవలం తన సరదాలు తీర్చే వస్తువుగా మాత్రమే చూశాడు. తన శాలరీ క్రెడిట్ అవగానే విచ్చలవిడిగా ఖర్చు పెట్టాడు. ఇదే విషయం చాలామంది కూడా చేస్తారు. వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నంతసేపు విచ్చలవిడిగా ఖర్చు చేస్తారు, అండ్ ఆ డబ్బులు లేనప్పుడు లేవని ఏడుస్తారు. నువ్వు ఇదే పద్ధతిలో వాళ్ళు కంటిన్యూ అయినట్టయితే ఎప్పటికీ పూర్గానే మిగిలిపోతారు. ఇలా చెప్తే మీరు ఇక్కడ కామెంట్ సెక్షన్లో క్వశ్చన్ చేయొచ్చు, అంటే మనం సరదా లేకుండా బతికేమంటున్నారా అని. నో, నేను అలా చెప్పట్లేదు. తేజ కూడా తను పార్టీ చేసుకున్నాడు, వెకేషన్కి వెళ్ళాడు, కానీ అక్కడ రెస్పాన్సిబుల్గా స్పెండ్ చేయడం అన్నది మనకు కనబడుతుంది. అవ్వా అవ్వా, ఒరే ఒరే, డబ్బులు చూసి ఖర్చు పెట్టరా నాయన. అయినా నీకు ఎక్కడేం పని? ఇక్కడ ఉంటే నేను ఖర్చు పెట్టేస్తారు, వెళ్ళిపో. రే, ఈ రోజు అన్నది పార్టీ, పండగ చేసుకోండి. ఈ బొమ్మేజాన్ గడు మళ్ళీ ఆఫర్లు పెట్టాడు. అలా అయితే ఓ పెద్ద ఫోను, బ్రాండెడ్ వాచ్, కలర్ఫుల్ బట్టలు, స్నీకర్లు, కళ్ళద్దాలు అన్ని ఆర్డర్ పెట్టేద్దాం. ఒరే ఒరే, ఆఫర్ ఉన్నప్పుడల్లా కొన్నావంటే ఉన్న డబ్బులు కూడా అయిపోతాయిరా, ఆలోచించరా కొంచెం. ఆఫర్లు ఉన్నప్పుడు కాకపోతే ఇంకెప్పుడు కొంటాం? ఇవన్నీ నీకు తెలియదు, తర్వాత చెప్తాను, వెళ్ళు. ఏముండారు ఈరోజు? అబ్బా, మళ్ళీ ఇదే కూరనా? సరదాగా ఏమైనా కాస్ట్లీయెస్ట్ రెస్టారెంట్లు ఉన్నాయేమో చూద్దాం. రే, 5 స్టార్ హోటల్ అంటున్నావు, ఆల్రెడీ బ్యాంక్ అకౌంట్ ఖాళీ అయిపోతుంది, చూసుకుంటున్నావా? ఏవి పడితే అవి తింటే హెల్త్ పాడైపోద్ది. హెల్త్ ఈజ్ ఇంపార్టెంట్, అందుకే మనం 5 స్టార్కి వెళ్దాం. ఈ నెల 15 రోజులు కూడా అవ్వలేదు, అప్పుడే బ్యాంకులో డబ్బులన్నీ అయిపోయాయి. ఎలా బతకాలో. ఈ నాన్సీ ఏంటి ఇప్పుడు కాల్ చేస్తుంది? హలో నాన్సీ. అరే, వీకెండ్ వస్తుంది కదరా, పార్టీ లేదా? ఉందిలే, చేసుకుందాం. ఇంకా మన క్రెడిట్ కార్డే దిక్కు. ఈ మంత్ బిజినెస్ లో డబుల్ ప్రాఫిట్ వచ్చింది ఆయన, ఇదిగో తీసుకో. నాకు తెలుసు లాభాలు వస్తాయని. మరి నీ డబ్బులు వచ్చాయి కదా, ఏం చేయాలో ప్లాన్ చేసావా? ఆల్రెడీ ముందే ప్లాన్ చేసా. ఇన్వెస్ట్మెంట్స్, ఇన్సూరెన్స్, ఎక్స్పెన్సెస్, రిమైనింగ్ ఫర్ ఎంజాయ్మెంట్. నీలాగా డబ్బులకి వాల్యూ ఇచ్చేవాళ్ళని చూస్తే నాకు ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది. సెకండ్ థింగ్, ప్రాపర్ బడ్జెట్ ప్లానింగ్. మీ మంత్లీ ఇన్కమ్ 10,000 అవచ్చు, 25,000 అవచ్చు, 50,000 అవచ్చు, లేదా ₹1,00,000 అవచ్చు. ఎంత ఇన్కమ్ అయినా కూడా ప్రాపర్గా బడ్జెట్ ప్లానింగ్ చేసుకున్నట్టయితే మీరు ప్రజెంట్ని అండ్ అలాగే ఫ్యూచర్ని ఇవన్నిటిని కూడా ప్రాపర్గా మేనేజ్ చేసుకోగలుగుతారు. చాలామంది ఒక పర్సెప్షన్లో ఉంటారు, నెలకి ₹1,00,000 పైన ఇన్కమ్ సంపాదించే వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారని. అది రియాలిటీ కాదు. నెలకి ₹1,00,000 సంపాదించే వాళ్ళు కూడా చాలామంది 15వ తారీఖు తర్వాత మళ్ళీ నెక్స్ట్ మంత్ జీతం ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తుంటారు, క్రెడిట్ కార్డుల మీద బతుకుతూ ఉంటారు. ఇలాంటి వాళ్ళందరూ కూడా ఈ ప్రాపర్ బడ్జెట్ ప్లానింగ్ లేకుండా సఫర్ అవుతుంటారు. సో ఈవెన్ 25,000 నెలకు వచ్చినా కూడా మనం ప్రాపర్గా బడ్జెట్ ప్లానింగ్ చేసుకున్నాం అనుకోండి,
దానిలో మన అవసరాల కోసం ఖర్చు చేయగా మన ఫ్యూచర్ గురించి కూడా సేవ్ చేయగలుగుతాం. ఇలాంటి ఫ్యామిలీస్ని చూడలేదు. మన వ్యూవర్స్లో కూడా చాలామంది ఉంటారు. ఈ 25,000 50,000 రేంజ్లో మంత్లీ ఇన్కమ్ వస్తున్నా కూడా వాళ్ళు ప్రెజెంట్ బతకడం మాత్రమే కాకుండా ఫ్యూచర్ గురించి కూడా సేవ్ చేస్తున్న వాళ్ళు చాలామంది ఉంటారు. వీళ్ళందరూ కూడా ప్రాపర్గా బడ్జెట్ ప్లానింగ్ చేసుకున్నప్పుడే అది సాధించగలుగుతారు. ఈ బడ్జెట్ ప్లానింగ్ చేసినప్పుడు ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పాలి. చాలామంది షాపింగ్కి వెళ్ళినప్పుడు కానీ లేకపోతే ఆన్లైన్లో కానీ ఎప్పుడైనా కూడా వాళ్ళకి ఏదైనా ప్రోడక్ట్ నచ్చింది అనుకోండి, ఏ ప్రోడక్ట్ పడితే ఆ ప్రోడక్ట్ అవసరం ఉందా లేదా అని చూడకుండా కొనేస్తుంటారు. దానికి డబ్బులు ఖర్చు చేయడానికి వెనకాడరు. కానీ వాళ్ళ ఫ్యూచర్ అంటే వాళ్ళ ఫ్యామిలీ యొక్క ఫ్యూచర్ని అండ్ అలాగే వాళ్ళ ఫ్యూచర్ని ప్రొటెక్ట్ చేయడానికి జస్ట్ కొంచెం ప్రీమియం కట్టినట్టయితే రిస్కులు కవర్ అవుతాయి. టర్మ్ ఇన్సూరెన్స్ అవ్వచ్చు, హెల్త్ ఇన్సూరెన్స్ అవ్వచ్చు, వీటికి మనం కట్టే ప్రీమియమ్స్ ఏవైతే చాలా తక్కువగా ఉంటాయి. కానీ రిస్క్ ప్లే అయినప్పుడు ఆ ప్రీమియమ్సే మళ్ళీ మన ఫ్యామిలీస్ని రోడ్డును పడకుండా ఫైనాన్షియల్లీ ప్రొటెక్ట్ చేస్తాయి. ఒక సర్వే ప్రకారం చూసినట్టయితే మన దేశంలో యంగ్ వర్కింగ్ పాపులేషన్ ఎవరైతే ఉన్నారో అంటే 25 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల లోపల వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు జస్ట్ 17% మాత్రమే వాళ్ళు టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్నారంటే అంటే ఎన్నో కోట్ల మంది ఈ టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోకుండా వాళ్ళ ఫ్యామిలీస్ని ఆ ఫైనాన్షియల్ రిస్క్లో అయితే ఉంచేస్తున్నారు. సో ఈ వీడియో చూస్తున్న ప్రతి ఫ్యామిలీకి నేను చెప్పేది ఏంటంటే మీరు సేవింగ్స్ స్టార్ట్ చేయకముందే చేయాల్సిన పని ఏంటంటే ఫస్ట్ టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోండి. మీ రిస్కులు ప్రొటెక్ట్ చేసుకున్న తర్వాత ఇన్వెస్ట్మెంట్ గురించి ఆలోచించండి. ఈ రిస్కులు ప్రొటెక్ట్ చేయాలని విషయం చెప్పగానే చాలామంది పరిగెత్తుకెళ్ళిపోయి ఏదో ఒక ఇన్సూరెన్స్ ప్రోడక్ట్లో ఇన్వెస్ట్ చేసేస్తుంటారు. ఇన్సూరెన్స్ని ఇన్వెస్ట్మెంట్ని లింక్ చేయదు. ఇన్సూరెన్స్ ఈజ్ సపరేట్, ఇన్వెస్ట్మెంట్ హ్యాస్ టు బీ సపరేట్. ఇన్సూరెన్స్ అనగానే మన పక్కింటి ఇన్సూరెన్స్ అంకుల్ చెప్పిన ఏ ప్లాన్లో పడితే ఆ ప్లాన్లోని లాంగ్ టర్మ్కి లాక్ అయిపోకండి. అలాంటి ప్లాన్లో మీకు సరిపడే రిటర్న్ రాదు అండ్ అలాగే సఫిషియెంట్ కవరేజ్ కూడా ఉండదు. మనకి ఇన్సూరెన్స్ అనగానే టర్మ్ ఇన్సూరెన్స్ చాలా తక్కువ ప్రీమియంతో మీకు చాలా ఎక్కువ కవరేజ్ అయితే వస్తుంది. మార్కెట్లో నేను టర్మ్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలో ఏది మనకు తీసుకోవడం బెస్ట్ అని చెప్పి మీరు కన్ఫ్యూషన్లో ఉన్నట్టయితే మన ఈరోజు వీడియో ఒక స్పాన్సర్ డిటోని మీరు అప్రోచ్ అవ్వచ్చు. డిటో ఈజ్ ఏ స్పామ్ ఫ్రీ ఇన్సూరెన్స్ ప్లాట్ఫామ్. ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనబడుతున్న ఈ వెబ్సైట్లోకి వెళ్ళి మీ కంఫర్టబుల్ టైంలో మీరు స్లాట్ బుక్ చేసుకున్నట్టయితే IRDAI లైసెన్స్ ఇన్సూరెన్స్ అడ్వైజర్ మీకు కాల్ చేసి మీకు ఏవైతే డౌట్స్ ఉన్నాయో అవన్నీ కూడా క్లారిఫై చేస్తారు. ఇన్ఫాక్ట్ ఇంకొక బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే వీళ్ళు మిగిలిన కాల్ సెంటర్లకు ఇంగ్లీష్ హిందీలో మాత్రమే మాట్లాడరు. ఈవెన్ మన తెలుగు భాష ఏదైతే ఉన్నదో దాంట్లోనే మీకు అర్థమయ్యే లాంగ్వేజ్లో మీ డౌట్స్ అన్నిటికి కూడా క్లారిటీ ఇస్తారు. ఇప్పటివరకు మీ దగ్గర టర్మ్ ఇన్సూరెన్స్ కానీ హెల్త్ ఇన్సూరెన్స్ కానీ లేని పక్షంలో కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో లింక్స్ ఉంచుతాను. వాటి మీద క్లిక్ చేసి వెంటనే మీ అపాయింట్మెంట్ అయితే ఫిక్స్ చేసుకోండి. మన నెక్స్ట్ టాపిక్లోకి వెళ్ళే ముందు ఫైనాన్షియల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు మాత్రమే కాదు, ఫైనాన్షియల్ నాలెడ్జ్ లేని వాళ్ళు కూడా ఇలాంటి ఇంపార్టెంట్ కాన్సెప్ట్లు నేర్చుకోవాలని చెప్పి మన టీం చాలా ఎఫర్ట్ పెట్టి ఈ వీడియోని అయితే మీ ముందుకు తీసుకొచ్చారు. వాళ్ళు పెట్టిన ఎఫర్ట్ మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేస్తూ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. అండ్ ఈ టైప్ ఆఫ్ కంటెంట్ డెలివరీ రిలేటెడ్గా మీ ఒపీనియన్ ఏదైతే ఉన్నదో దాన్ని కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం అయితే మర్చిపోకండి. అమ్మా క్యాష్ తల్లి ఎక్కడున్నావు అమ్మా? ఏంట్రా కంగారు, ఏమైంది? ఎప్పుడు సేవ్ చేయట్లేదు అంటావు కదా, ఇప్పుడు ఇచ్చే సేవ్ చేస్తాను, అద్భుతమైన రిటర్న్లు వస్తాయి. వీడికేంటి ఇంత బుద్ధి వచ్చింది? సర్లే, ఎక్కడ సేవ్ చేస్తున్నావు? మన చీటీలు చిన్న లేదు, చిన్న దగ్గర చీటీ వేద్దాం అనుకుంటున్నా. ఒరే చీటీలు అంటే మేము పట్టుకొని పారిపోతే మనం ఏం చేస్తాం? మనకు అవసరమా అవన్నీ? ఎప్పుడు సేవ్ చేయలేదంటే ఇప్పుడు సేవ్ చేస్తానని డబ్బులు ఇవ్వట్లేదు, అర్జెంట్ డబ్బులు ఇవ్వు. వీడికి ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి రాదు. సర్లే, ఏం చేద్దాం, ఇదిగోరా. సరే మళ్ళీ కలుద్దాం, బాయ్. హాయ్ చిన్ని. ఏంట్రా తెగ మెలికలు తిరుగుతున్నావు? ఏంటి సంగతి? చీటీ వేయడానికి వచ్చాను. నువ్వు వేసే తొక్కలో చీటీకి మళ్ళీ మెలికలు తిరగడం. డబ్బులేమే. చిరాకు పడకలే చిన్ని, ఇదిగో నేను రాసుకుంటాను లేపో. ఈ నెల డబ్బులు అవసరం ఉన్నాయి కదా, చిన్ని దగ్గర చీటీ పాడేద్దాం. హే సిరి, కాల్ చీటీలు చిన్ని. The number you are trying to call is currently switched off. ఏంటి చిన్ని ఫోన్ పనిచేయట్లేదు? సరే డైరెక్ట్గా ఇంటికి వెళ్దాం, చిన్నిని కూడా చూసినట్టు ఉంటుంది. ఎంత పని చేసావు చిన్ని. ఏ బాబు, చీటీలు చిన్ని ఇంటి ముందా జనాలు ఏంటి? పోలీసులు కూడా ఉన్నారు. చిన్నికి ఏమైనా అయిందా? చిన్నికి ఏం అవ్వలేదు భయ్యా, చిన్ని అందరు డబ్బులు ఎత్తుకుని పారిపోయింది. ఓరి చీటీలు చిన్న అనుకున్నా, చీటింగ్ చిన్న. ఇన్వెస్ట్ చేయనంతకాలం విచ్చలవిడిగా ఖర్చు చేస్తాం, బట్ ఇన్వెస్ట్ చేయాలని ఒక్కసారి మైండ్లో రావడమే. ఇంకా లేట్ చేయకుండా ఆ ప్రోడక్ట్లో ఉన్న రిస్క్లు ఏంటి ఇవేమీ చెక్ చేయకుండా బ్లైండ్గా వేరే వాళ్ళు చెప్పిన స్టోరీలు నమ్మి ఇన్వెస్ట్ చేసేస్తుంటాం. ఇక్కడే రిచ్ మనీ మేనేజ్మెంట్ మైండ్ సెట్ ఉన్న పీపుల్కి పూర్ మనీ మేనేజ్మెంట్ మైండ్ సెట్ ఉన్న పీపుల్కి డిఫరెన్స్ క్రియేట్ అయ్యేది. రెగ్యులేటర్ లేని పాంజీ స్కీమ్స్ ఏవైతే వాళ్ళు టార్గెట్ చేసేది ఈ పూర్ మనీ మేనేజ్మెంట్ మైండ్ సెట్ ఉన్న పీపుల్ని. అందుగురించే మన దగ్గర చిట్టి స్కామ్లు అవ్వచ్చు, లేకపోతే క్రిప్టో కరెన్సీ స్కామ్లు మన తెలుగు రాష్ట్రాలు చాలానే జరుగుతున్నాయి. ఆర్ రైస్ పుల్లింగ్ స్కామ్ నుంచి ఇప్పుడు చాలా ఎక్కువగా జరుగుతుంది. ఇలాంటి వేరే స్కామ్లు వేరే పేర్లతో పుట్టుకొస్తుంటే ఈ స్కామ్లన్నిటికీ కూడా టార్గెట్ అయ్యేది వీళ్ళే. సో గుర్తుంచుకోండి, ఇన్వెస్ట్ చేయాలని ఆలోచించడం మాత్రమే కాదు, ఆ ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ చేస్తున్నామో చెక్ చేసి ఇన్వెస్ట్ చేయడం కూడా ఇంపార్టెంట్. సో మనం ఇన్వెస్ట్ చేసే ముందు రెగ్యులేటర్స్ అంటే RBI కానీ లేదా SEBI కానీ లేదా IRDAI కానీ ఇలాంటి రెగ్యులేటర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు అప్రూవ్ చేసిన ప్రొడక్టా కాదా అండ్ ఆ ప్రొడక్ట్లో ఉన్న రిస్క్లు ఏంటి ఇవన్నీ కూడా చెక్ చేసిన తర్వాతే మీ కష్టార్జితాన్ని అక్కడ ఇన్వెస్ట్ చేయండి.
అయ్యో అయ్యో డబ్బులన్నీ పోతున్నాయే. ఏమైంది కాస్త తెలియ అంత కంగారు పడుతున్నావు? ఈ మంత్ మన బిజినెస్లన్నీ లాసుల్లోకి వెళ్ళిపోతున్నాయి, డబ్బులన్నీ పోతున్నాయి. ఎలా మరి? ఓహో అదా, ఇది సీజనల్ ఇంపాక్ట్. మళ్ళీగా రికవర్ అయిపోద్దిలే, కంగారు పడ అవసరం లేదు. మరి ఈ నెల ఖర్చుల పరిస్థితి ఏంటి? ఇలాంటి సిచ్యువేషన్ ఎప్పుడైనా రావచ్చానే నేను ఎమర్జెన్సీ ఫండ్ సేవ్ చేసి పెట్టాను. సో ఏం ప్రాబ్లం లేదు. ఇక్కడ తేజ చూసారా ఎంత స్మార్ట్గా ప్లాన్ చేశాడో. మనకు ప్రతి నెల ఒకలాగే ఉండదు కదా. ఒక నెలలో మన ఖర్చులు తక్కువగా ఉండొచ్చు, ఒక నెలలో మన ఖర్చులు ఎక్కువగా ఉండొచ్చు, ఇంకో నెలలో సర్ప్రైజ్ ఖర్చులు ఏదైనా హెల్త్ రిలేటెడ్గా ఫ్యామిలీలో ఏమైనా రిస్క్లు వచ్చాయనుకోండి, మన దగ్గర ఖర్చు అనేది విపరీతంగా మన ఇన్కమ్ కన్నా కూడా ఎక్కువయ్యే పాసిబిలిటీ ఉంటుంది కదా. అలాంటి నెలలో మనం వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అప్పులు చేయకుండా మనల్ని ప్రొటెక్ట్ చేసేదే మన కంటింజెన్సీ మనీ. కంటింజెన్సీ మనీ అంటే ఏంటంటే మన నెలసరి ఖర్చులు ఏవైతే ఉన్నాయో అది ఇంటూ అట్లీస్ట్ 6 months మనం క్యాలిక్యులేట్ చేసుకుని ఎంతైతే అమౌంట్ వస్తుందో ఆ అమౌంట్ని ఒక సపరేట్ ఫండ్ కింద మనం పార్క్ చేసి ఉంచుకోవాలి. ఏదైనా దీన్ని ఫిక్స్డ్ డిపాజిట్లో అయినా అవ్వచ్చు, లేదా మీకు డెట్ మ్యూచువల్ ఫండ్స్లోని లో డ్యూరేషన్ కేటగిరీ ఆర్ అల్ట్రా షార్ట్ టర్మ్ కేటగిరీ ఫండ్స్ అని ఉంటాయి. అలాంటి ఫండ్స్లో అయినా కూడా మీరు ఈ డబ్బులను పార్క్ చేసినట్టయితే ఏమవుతుందంటే మీకు ఇంట్రెస్ట్ రావడంతో పాటు ఏదైనా సడన్ ఎక్స్పెన్స్ వచ్చినప్పుడు మనం అప్పులు చేయకుండా ఈ డబ్బులు అయితే మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తాయి. అవి 6 నెలల ఎక్స్పెన్సులు నేను ఇలా పార్క్ చేయమన్నాను కదా, కంప్లీట్లీ 6 నెలల ఎక్స్పెన్స్లు పార్క్ చేసేయాలంటే 1 నుంచి 2 నెలలు సరిపడా ఎక్స్పెన్స్ డబ్బులు ఏవైతే వాటిని బ్యాంక్ అకౌంట్లోనే ఉంచుకోండి. దాని బియాండ్ మనీ ఏదైతే ఉంటుందో వాటిని ఇలాంటి ప్రొడక్ట్లు అయితే పార్క్ చేయండి. బ్యాంకులో డబ్బులు లేవు, క్రెడిట్ కార్డ్ ఏమో అంతా వాడేసాం, ఇప్పుడు ఆ బిల్లు కట్టడానికి డబ్బులు కూడా లేవు. సర్లే ఆ బ్యాంక్ వాడి దగ్గరికి వెళ్ళి ఓ పర్సనల్ లోన్ తీసుకున్నాం. వెల్కమ్ సార్, హౌ కెన్ ఐ హెల్ప్ యూ? పర్సనల్ లోన్ తీసుకోవడానికి వచ్చానండి. ఓ పర్సనల్ లోన్ కావాలా సార్? గివ్ మీ ఎ సెకండ్ సార్. సారీ సార్, మేము మీకు పర్సనల్ లోన్ ఇవ్వలేము. ఎందుకు రాదు? మీ క్రెడిట్ స్కోరు పరమ వర్స్ట్గా ఉంది. ఈఎంఐలు కట్టరు, క్రెడిట్ కార్డులు వాడుకుంటారు కానీ మళ్ళీ పేమెంట్ మాత్రం చేయరు. ఆల్రెడీ మా బ్యాంక్లో ఒకసారి లోన్ తీసుకొని కన్నం పెట్టారు, మళ్ళీ మీకు లోన్ ఇవ్వాలా? మన గురించి వీడికి కూడా తెలిసిపోయిందా? సర్లే, ఇప్పుడు ఇంట్రెస్ట్ రేట్ తక్కువ ఉన్నాయి కదా, ఎలాగో ఇల్లు తీసుకుందాం అనుకుంటున్నాను. ఇదే మంచి టైం, వెళ్ళి హోమ్ లోన్ తీసుకుందాం. హలో సార్, మీకు పర్సనల్ లోన్కి ఎలిజిబిలిటీ ఉన్నది సార్. పర్సనల్ లోన్ ఏమైనా కావాలా? వద్దమ్మా, నాకు పర్సనల్ అవసరం లేదు, థ్యాంక్ యూ. అదేంటి ఇందాక హోమ్ లోన్ తీసుకుంటాను, ఇప్పుడు వీళ్ళు ఫోన్ చేసి పర్సనల్ లోన్ ఇస్తామంటే నాకు వద్దంటున్నావు ఎందుకు? పర్సనల్ లోన్ ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువ, అండ్ నాకు అవసరం లేదు కూడా. ఇలా అవసరం లేని లోన్ తీసుకుంటే డెట్ ట్రాప్లో పడిపోతాం, ఆ తప్పు నేను చేయను. నీలాంటి వాళ్ళని చూస్తే ముచ్చటేస్తుంది. డెట్ ట్రాప్, ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ రీసెంట్ టైంలో ఈ డెట్ ట్రాప్లో అయితే పడిపోతున్నారు, బయటికి రాలేకపోతున్నారు. దీనికి వన్ ఆఫ్ ద రీజన్ పియర్ కంపారిజన్ అండ్ పియర్ ప్రెషర్. మన ఇన్కమ్ లెవెల్తో సంబంధం లేకుండా మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా విచ్చలవిడిగా ఖర్చు చేసినట్టయితే వాళ్ళని చూసి మనం కూడా అట్రాక్ట్ అయిపోయి అదే లెవెల్లో ఖర్చులు పెంచేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. ఇలా ఖర్చులు పెంచేసుకుంటూ వెళ్ళిపోయినట్టయితే మన ఫ్యూచర్ని ప్రొటెక్ట్ చేసుకోవడం విషయం చాలా దూరం. ప్రజెంట్ బతకడానికి కూడా డబ్బులు సరిపోక క్రెడిట్ కార్డుల మీద, పర్సనల్ లోన్ మీద అండ్ స్కిట్లో చూసిన విధంగా ఇంకా అక్కడ కూడా అప్పు దొరకని పక్షంలో లోన్ యాప్స్ మీద కూడా డిపెండ్ అయిపోయి అక్కడ అప్పులు తీసుకుని ఖర్చు చేసేస్తున్నాం. గుర్తుంచుకోండి, ఒక్కసారి ఈ డెట్ ట్రాప్లో పడ్డామంటే బయటికి రావడం అనేది చాలా కష్టం. నేను అప్పు చేయొద్దు అని చెప్పట్లేదు, సెన్సిబుల్ లోన్స్ ఏవైతే ఉన్నాయో, అంటే సుబ్బారావు గారు అబ్బాయి ఇల్లు కొన్నాడని లేదా రామారావు గారు అబ్బాయి కారు కొన్నాడని మనం కూడా ఇల్లు కొనడం కారు కొనడం కాకుండా మన పర్సనల్ ఫైనాన్సెస్ అన్నీ కూడా సెట్ అవుతున్నాయి లేదా, మనం పే చేయాల్సిన అన్ని ఈఎంఐస్ కలిపి మన మంత్లీ ఇన్కమ్ ఏదైతే ఉన్నదో దాంట్లోని లెస్ దాన్ 30 to 40% మధ్యలో ఉన్నాయి లేదా ఇవన్నీ కూడా చెక్ చేసుకుని మనం అప్పు తీసుకుని అసెట్ పర్చేస్ చేయడం అనేది కరెక్ట్ అవుతుంది. అలా కాకుండా మా నాన్నగారు ఫ్రెండ్స్ లేకపోతే మా రిలేటివ్స్లో ఎవరో కొన్నారు కదా అని చెప్పి మన ఇన్కమ్ లెవెల్ సపోర్ట్ చేయకుండా మనం అప్పులు చేసి అసెట్స్ అక్యుములేట్ చేయడం వల్ల మనకి వెల్త్ క్రియేషన్ అయితే జరగదు. ఇన్ఫ్యాక్ట్ రివర్స్ కాంపౌండింగ్ వర్క్ అవుతుంది ఇక్కడ. అమ్మా క్యాష్ తల్లి కరుణించమ్మా, రామ్మా రామ్మా. ఏంటమ్మా ఎలాగైపోయావు? నీతో ఉన్న పప్పానికి ఇంకెలా అయిపోతుందా దరిద్రుడా, నేను కొట్టాలా చంపాలా? ఎన్నిసార్లు చెప్పాను రా, విన్నావా? నీ చావు నువ్వు చావు.